నమస్తే, నేను మీ సతీష్. డర్టీ పొలిటీషియన్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి పైన వస్తున్నటువంటి విమర్శలు. కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఆ దిగజారుడితనంతో ఎలాంటి తప్పుడు ప్రచారాలైనా కూడా చేస్తానే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే మెడికల్ కాలేజీలు, మరి దాన్ని కూటమి ప్రభుత్వం P3 విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ విధానంలో అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దానికి కేబినెట్ లో ఆమోదం పలికితే, ఈ రోజున మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేస్తా ఉంది, ప్రైవేటైజ్ చేసేస్తా ఉంది అని చెప్పి ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని, లేని అంశాన్ని ఒక వివాదంగా మారుస్తూ ఈ రోజున ప్రజల్లోకి ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సంకేతాన్ని కూడా తీసుకువెళ్తా ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తా ఉందా, లేకపోతే P3 విధానం అంటే ఏమిటి, ఆ P3 విధానం తోటి ఎలా అభివృద్ధి చేస్తారు, మరి వీళ్ళు చెప్తున్న P3 విధానం వల్ల ప్రజలకి నష్టం అనేటువంటి దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేటువంటిది కూడా చాలా క్లుప్తంగా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి ఎవరైనా కూడా ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాధ్యతగా మెసులుకోవాలి. వాళ్ళు మాట్లాడేటువంటి మాట గాని, లేదంటే వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు గాని, వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు గాని, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు గాని, అవి కొంత బాధ్యతగా ఉండాలి, ప్రజలకి ఉపయోగపడేలా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎక్కడ ఆ రకమైనటువంటివి కనిపించవు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే, ఇదే మెడికల్ కాలేజీలని ఈ అంశం పైన రచ్చ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి ఒక ప్రకటన చూద్దాం. ఆ ప్రకటన చూసిన తర్వాత ప్రైవేటైజ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అలాగే P3 విధానం ఏమిటి, ఏ రకంగా అమలు కాబోతా ఉంది అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన మాట్లాడారు. ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. ఈ రోజున మెడికల్ కాలేజీలు అనేటువంటిది ప్రభుత్వం నిర్మాణం చేయాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ప్రజల ఆస్తి కింద ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం నిర్మాణం చేయడం అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులతోటి ప్రభుత్వ ఖజానా నుంచి ఆ నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేస్తారు కాబట్టి అవన్నీ ప్రజల ఆస్తులు అవుతాయి. కానీ ఈ రోజున వీటన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుట్రలు పన్నుతాడు అనేటువంటిది ఆయనే చెప్తా ఉన్నాడు. వచ్చేటువంటి పెట్టుబడిదారులని లేదా రాష్ట్రానికి జరిగేటువంటి మంచిని కాలడ్డి వాటన్నిటిని అడ్డుకుంటా ఉన్నాడు. గతంలో కూడా మనం ఇలాగే చూసాం. ఏదైతే అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుందాం అని చెప్పేసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పు కోసం అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఒక మెయిల్ పెట్టారు. ఏమని? అమరావతి ముంపు ప్రాంతం, మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి, కాబట్టి అప్పు ఇవ్వబాకండి అని చెప్పి. మళ్ళీ మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి గ్రాంట్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవే మెయిల్స్ పెట్టారు. అలాగే సింగపూర్ దగ్గరికి వెళ్తే సింగపూర్ తోటి ఏదో ఒప్పందాలు చేసుకోవడానికి సింగపూర్కి ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ గారు వాళ్ళ బృందం అంతా వెళ్తే మళ్ళీ సింగపూర్ ప్రభుత్వానికి అక్కడ మంత్రులందరికీ కూడా మెయిల్స్ పెట్టిస్తారు వీళ్ళ మనుషుల చేత. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎవరో పెట్టుబడులు పెట్టడానికి రాకూడదు. ఇది ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఈ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాలకి ఎవరైనా టెండర్లు పాడుకోండి, కానీ రేపు మనం అధికారంలోకి వస్తే వాటన్నిటినీ రద్దు చేసేస్తాం. ఇంకెవరు వస్తారు? పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? లేదంటే నిర్మాణాలు చేయడానికి ఎవరు వస్తారు? అభివృద్ధి చేయడానికి ఎవరు వస్తారు? ముందరికి ప్రైవేటైజ్ 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 అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రైవేటైజ్ అవుతుందా అంటే కాదు. P3 విధానంలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి. మరి P3 విధానం అంటే ఏమిటి? అది ఇవాళ ఎందుకు ఇంత P3 విధానం అనేటువంటిది వివాదంగా మారుతా ఉంది
అంటే అసలు వాస్తవానికి P3 విధానం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, లేదా మన రాష్ట్రంలో ఒక్కచోటే అమలవుతున్నది కూడా కాదు. ఈ P3 విధానం అనేటువంటిది 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన మలేషియా టూర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి 6-way లైన్స్, అక్కడ దేశంలో చిన్న దేశమైనా కూడా వాళ్ళు రోడ్లు ఎలా డెవలప్ చేసుకుంటా ఉన్నారు, అక్కడ రింగ్ రోడ్స్ ఎట్లా వస్తా ఉన్నాయి, ఏ రకంగా 6-way లైన్స్ ఉన్నాయి, ఏ రకంగా 8-way లైన్స్ ఉన్నాయి, మరి ఆ రోడ్లు వేసుకోవడానికి ఇంత చిన్న దేశం మరి ఏ రకంగా వాళ్ళకి డబ్బులు వస్తా ఉన్నాయి, ఎలాగ మరి ఆ నిర్మాణాలు చేయగలుగుతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే అప్పటికే అక్కడ P3 విధానం అనేటువంటిది అమలవుతా ఉంది. P3 అంటే ఏమిటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఇందులో ప్రజలు అలాగే ప్రైవేట్ సంస్థలు వీళ్ళంతా కూడా భాగస్వాములు అవుతారు. వాళ్ళ దగ్గర నుంచే పన్నులు తీసుకుంటూ అక్కడ అభివృద్ధి అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని కలిశారు. మనం కూడా మలేషియా లాంటి చిన్న దేశం వాళ్లే అంత అభివృద్ధి చెందుతా ఉంటే మనం కూడా మన దేశాన్ని అభివృద్ధి పరుచుకోవాలి కదా, మనం కూడా 4-way లైన్స్ 6-way లైన్స్ వేస్తూ ఉంటే నేషనల్ హైవేస్ అనేటువంటివి వస్తే ఇంకా అభివృద్ధి అనేటువంటిది వేగవంతం అవుతుంది అని చెప్పేసి మనం నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాలి, దానికి మీరు సహకారాన్ని అందించాలి అని చెప్పేసి వాజ్పేయి గారిని కోరితే ఆ రోజున వాజ్పేయి గారు కూడా అన్నారు, అరే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇప్పటికిప్పుడు 4-way లైన్స్ 6-way లైన్స్ నిర్మాణాలు చేపట్టాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. P3 విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీని ద్వారా ఏమిటి అంటే టోల్ ప్లాజాలు పెడతాం, టోల్స్ వసూలు చేస్తాం. ఈ టోల్స్ వసూలు చేసినప్పుడు ఆ టోల్స్ ఎవరైతే గనక టోల్ గేట్లు మరి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళే ఇగో ఇంత ప్రాంతం టోల్ ఫీజులు వసూలు చేస్తారు కదా, ఆ వసూలు చేసినటువంటి టోల్ ఫీజుల్లోంచి ఇంత భాగం పెట్టి వాళ్ళు రోడ్లు హైవేలంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలు ఇలాంటివి ఏమీ లేకుండా ఆ హైవేలన్నీ నిర్వహణ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా గుంత పడింది అంటే ఈ టోల్ గేట్ నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సంస్థ వాళ్ళే మొత్తం ఆ రోడ్లన్నీ కూడా ఆ గుంతలు పూడ్చడం కానీ లేదంటే అక్కడ ఆ రోడ్లు వేయించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఊరికే ఎందుకు చేస్తారు, టోల్స్ కట్టించుకుని డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి. ఒకవైపున ప్రజల నుంచి టోల్ ఫీజులు వసూలు చేసి ఆ వచ్చినటువంటి డబ్బులతోటి టోల్స్ నిర్వహణ జరుగుతుంది, అలాగే రోడ్లు మరమ్మతులు చేయడం కానీ లేదంటే కనుక పూర్తిగా దెబ్బతినిపోయినట్లయితే కొత్త రోడ్లు వేయటం, ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒక అభివృద్ధి హైవేల నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. P3 విధానం అనేటువంటిది ఈ రకంగా పనిచేస్తుంది. ఇంకో వైపున మనం ఉదాహరణకి చూసుకుంటే ఏదైతే కనుక శంకర్ కంటి ఆసుపత్రులు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం, అలాగే LV ప్రసాద్ ఐ హాస్పిటల్ అందరికీ తెలిసే ఉంటుంది. LV ప్రసాద్ ఐ హాస్పిటల్ అక్కడ కూడా ఉచిత వైద్యం జరుగుతూ ఉంటుంది. అవి కొన్ని ట్రస్టులు నిర్వహిస్తూ ఉంటాయి. ఆ ట్రస్టులు నిర్వహించే దాంట్లో ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు, ప్రైవేట్ సంస్థలు అందులో పెట్టుబడులు పెడతాయి. పెట్టుబడులు ఇన్ ద సెన్స్ ఏదైతే కనుక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద కొన్ని సంస్థలు ఉంటాయో వాళ్ళు ఫండింగ్ పెడతా ఉంటారు. అక్కడ ఉండేటువంటి వైద్యులు వాళ్ళు ఊరికే వచ్చి చేయరు కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి పేదలకి అందులో ఉచితమైనటువంటి వైద్యం దొరుకుతూ ఉంటుంది. ఈ రకంగా ఏమిటి అంటే వీటిని ఒక ట్రస్ట్లో, ఆ ట్రస్ట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు అందులో ఫండింగ్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఒక ట్రస్ట్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా P3 విధానం కిందకే వస్తుంది. అటు శంకర్ కంటి ఆసుపత్రులు కావచ్చు, LV ప్రసాద్ ఐ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటివి సత్యసాయి ట్రస్టులు కావచ్చు, ఇలాంటి ట్రస్టుల ద్వారా వీటిని నిర్వహిస్తూ ఉంటారు. ఇవి కూడా P3 విధానమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, P3 విధానం అంటే ప్రైవేటైజ్ చేసేయడం అని. ప్రైవేటైజేషన్ అంటే అది వేరు. ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం. కానీ ఇక్కడ P3 విధానం అంటే అది కాదు. ఏదైతే కనుక కొన్ని ట్రస్టులు ఉంటాయి ఆ ట్రస్టుల చేత ఆ హాస్పిటల్ నిర్వహణ, ఆ హాస్పిటల్ నిర్మాణం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మెడికల్ కాలేజీల వ్యవహారానికి కూడా వచ్చేటప్పటికి ఈ మెడికల్ కాలేజీలని కూడా ఇదే P3 విధానంలో కొన్ని ట్రస్టులు అందులో ఉండేటువంటి కొన్ని సంస్థలు వాళ్ళు టెండర్కి వస్తారు. మరి ప్రభుత్వం ఏవైతే కనుక నిబంధనలు పెడుతుందో అందులో భాగంగా వాళ్ళు ఆ నిర్మాణాలు చేపడతారు. ఏదైతే కనుక మెడికల్ కాలేజీ నిర్మాణంతో పాటుగా అక్కడ వాళ్ళకి హాస్టల్ నిర్మాణం, అదే సమయంలో హాస్పిటల్ నిర్మాణం ఇవన్నీ కూడా చేపడతారు. అందుకు గాను వాళ్ళకి ఏమిటి అంటే 50% ప్రభుత్వానికే కోటా ఉంటుంది. అందులో ఏమిటి అంటే రిజర్వేషన్ల కింద పేద విద్యార్థులకి 50% సీట్లు ఇస్తారు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఫలానా మెడికల్ కాలేజీకి 100 సీట్లు వచ్చినాయంటే అందులో 50% సీట్లు ప్రభుత్వానికే ఉంటాయి. ఇది P3 విధానంలో డెవలప్ చేసినా కూడా 50% సీట్లు
ప్రభుత్వం చేతిలోనే రిజర్వేషన్ల కింద పేద విద్యార్థులకు ఇవ్వడానికి ఉంటాయి. 35% వచ్చేటప్పటికి బి కేటగిరీ కింద అది వాళ్ళకి ఉంటుంది, బి క్యాట్ కింద. అలాగే ఇంకొక 15% వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐలకు కానీ లేదా మేనేజ్మెంట్ కోటా కానీ వాళ్ళకు ఉండేటువంటిది 15% మాత్రమే. ఈ రకంగా ఒక 100 సీట్లని విభజించి అందులో 50% పేద విద్యార్థులకి ప్రభుత్వమే రిజర్వేషన్ల కోటాలో వాళ్ళకి ఇస్తుంది. మిగతా 50%లో 35% బి కేటగిరీ, అలాగే 15% ఎన్ఆర్ఐ కానీ మేనేజ్మెంట్ కోటా కానీ ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళకు ఉండేటువంటిది ఇంకొకటి ఏమిటి అంటే ఈ P3 విధానంలో వాళ్ళు కేవలం నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అందులో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడ మౌలిక వసతులు ఏ రకంగా కావాలి ఏమిటి అనేటువంటి దాంతో పాటుగా ఆ కాలేజీ నిర్వహణ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్టేనా అంటే కాదు. కేవలం 30 ఏళ్ల పాటు వాళ్ళు ఏదైతే గనక ముందుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ భవనాలు నిర్మించి టీచింగ్ స్టాఫ్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇవ్వటము, అక్కడ మెయింటెనెన్స్లు చూడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి 30 ఏళ్ల పాటు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది. వాళ్ళకి ఏదైతే ఇందాక చెప్పినట్టుగా 15% మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటా కానీ అలాగే 35% బి కేటగిరీ కోటా అనేటువంటిది ఉంటుందో ఈ కోటాలు అనేటువంటిది ఒక 30 ఏళ్ల పాటు వాళ్ళకు కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకి బదులుగా P3 విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ దొరుకుతుంది. అదే సమయంలో హాస్పిటల్కి వచ్చేటప్పటికి హాస్పిటల్ నిర్వహణ మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. అదేమి కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానో లేదంటే కనుక అందులో కూడా డబ్బులు వసూలు చేయటాలో ఇవేముండవు. ఆ హాస్పిటల్ అనేటువంటి నిర్వహణ అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. మొత్తం దాని నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, ప్రభుత్వం మీదే ఉంటుంది. మరి ఈ క్రమంలో హాస్పిటల్ వేరు, కళాశాల వేరు అవ్వదు కదా, రెండూ ఒకే దగ్గర ఉంటాయి. అదే సమయంలో అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకి హాస్టల్ భవనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమైనా ప్రైవేట్ వ్యక్తులు చూస్తారంటే కాదు, వీటన్నిటిని ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ రకంగా మెడికల్ కాలేజీలు అనేటువంటిది నిర్మించి వాటిని అభివృద్ధి చేసి వాటిని త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకి కూడా, చదువుకునేటువంటి విద్యార్థులకి, వైద్య విద్యను అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకు కూడా తొందరగా అవి అందుబాటులోకి వస్తాయి. అందుకని చెప్పి ఈ ఆలోచన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మొన్నటి ప్రెస్ మీట్లో? అబ్బెబ్బే మేమున్నప్పుడే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేసామని చెప్తాడు. కానీ వాస్తవానికి ఖర్చు చేసింది ఎంత జగన్మోహన్ రెడ్డి అంటే లెక్కలు బయటకు తీస్తే 479 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 479 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఆయన 479 కోట్ల రూపాయల లెక్కన ఏడాదికి ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే అసలు వాస్తవానికి ఇప్పుడు ఈ 17 కాలేజీలకి కూడా 8,500 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన 479 సంవత్సరానికి 479 కోట్ల లెక్కను చూసుకుంటే మొత్తం 17 కాలేజీలు నిర్మాణం చేపట్టాలి అని అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేపట్టలేదు. పైపెచ్చు దీనిపైన ఇంకొక అసత్య ప్రచారాలు చేస్తారు. అదేమిటి అంటే ఇదిగో చూసారా, NMC ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళు పులివెందులకు వచ్చినటువంటి 50 సీట్లు వెనక్కి తీసేసుకున్నారు, కారణం ఈ ప్రభుత్వం అని చెప్తారు. వాస్తవానికి ఏమిటి అంటే NMC వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థతే. పులివెందుల్లో సొంత నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించాడు. ఏది? పులివెందుల కళాశాల మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అని చెప్పి. కానీ అక్కడ హాస్టల్ ఉంటుంది, విద్యార్థులకు కావాల్సినటువంటి హాస్టల్. ఆ హాస్టల్ నిర్మాణం పూర్తి అవ్వలేదు. అక్కడ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు, మౌలిక వసతుల కల్పన లేదు, హాస్పిటల్లో డాక్టర్ల ఫెసిలిటీ లేవు. వాస్తవానికి ఏమిటి అంటే 11 నుంచి 14% మాత్రమే పనులు జరిగినాయి. 50 సీట్లు మొదట అలాట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో దాదాపు 68 నుంచి 74% పనులన్నీ అయిపోయినాయి, మిగతావి కూడా అయిపోతాయి, మీరు మా కోటా మాకు ఇవ్వండి అన్నారు. మొదట 50 సీట్లు వాళ్ళు మంజూరు చేశారు. కానీ NMC వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమిటి క్షేత్రస్థాయిలో అని చెప్పి వాళ్ళు పరిశీలిస్తే 11 నుంచి 14% పనులు మాత్రమే అయినాయి, మిగతా పనులు ఇంకా అవ్వాల్సి ఉంది. అంతేకాకుండా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు, అలాగే హాస్టల్ భవనాలు లేవు, విద్యార్థులు ఎవరైనా కూడా వచ్చి చేరితే వాళ్ళు ఉండడానికి వసతులు లేవు, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఇవన్నీ చూసి ఇచ్చిన కోటాని వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అసమర్థతే. కానీ ఈ రోజున వచ్చి ఒక రాష్ట్రానికి 17 కొత్త ట్రస్టులు రాబోతూ ఉన్నాయి,
17 కళాశాలన్నీ త్వరితగతిన నిర్మాణం చేసి వాటిని తొందరగా అందుబాటులోకి తేవాలి అని చెప్పి ప్రభుత్వం వేగవంతంగా అడుగులేసేందుకు చర్యలు చేపడతా ఉంది. వాటన్నిటిని ఎలా చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తూ P3 విధానం లాంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ ఉంటే వాటన్నిటినీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కాలడ్డం పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేయటం ఇదేం కొత్తగా జగన్మోహన్ రెడ్డికి. ఇది గతంలో కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను అధికారం కోల్పోతున్నా అని తెలిసి రాష్ట్రం మీద ఎలా విషం చిమ్మాడు, ఎవరు పెట్టుబడిదారులు రాకూడదని చెప్పి. ఈరోజు మనం చూసాం కదా, ఈరోజు ఎవరైనా రండి టెండర్లు పాడుకోండి కానీ మేము రేపు వచ్చిన తర్వాత రద్దు చేస్తాం అంటే వచ్చే వాళ్ళని రావద్దు అని చెప్పి బెదిరించడం. ఇలాంటి వ్యక్తి నిజంగా రాజకీయాల్లో కాదు కదా, సమాజంలో ఉండడానికి కూడా అనర్హుడు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. ఈరోజు ఈ మాట మాట్లాడాడు కదా, ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయే ముందు 2023లో విజన్ విశాఖ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. అక్కడ ఇన్వెస్టర్లు అందరూ రండి అన్నాడు. ఆ వచ్చినటువంటి ఇన్వెస్టర్ల ముందర ఏం చేయాలండి? ఎవరైనా కూడా మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి ఎవరైనా కూడా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చి ఒక రాష్ట్రం ఇన్వెస్టర్ సమిట్ అనేటువంటిది పెడితే అందులో ఏం చెప్తాం? అదే మా రాష్ట్రం ఇంత మంచి మంచి అవకాశాలు ఉంటాయి, మా దగ్గర ఏవైతే కనుక వనరులు ఇంత బాగుంటాయి, మీరు వస్తే మీకు అట్మాస్ఫియర్ ఇంత బాగుంటుంది, మీకు అనుకూలించేటువంటి అంశాలు ఇవి, ఈ రకంగా బాగుంటుంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కోరతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఒక్కసారి చూద్దాం అది కూడా. Unfortunately we have an opposition in the state and we also have a lot of vested interests and also a negative media with vested interests who support the opposition. I think many of you also are aware of it, that they make such a hue and cry that in fact that we shifting over to Vizag, they try to make an issue out of it, saying that somebody is coming to Vizag because they want to grab the lands here, they want to do that, they want to do that, and these kind of stories shamelessly are written. ఏం చెప్తా ఉన్నాడు చూసాం కదా. ఇది విజన్ విశాఖ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2023లో ఒక కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమానికి ఇన్వెస్టర్లందరినీ కూడా ఆహ్వానించి అక్కడ ఏం మాట్లాడతాడు? ఇక్కడ ఒక ప్రతిపక్షం ఉంది, ఆ ప్రతిపక్షానికి బాధ్యత లేదు, వాళ్ళు కొంత వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల మీడియా వాళ్ళంతా కలిపి విషం చిమ్ముతూ ఉంటారు ప్రభుత్వం పైన. కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చేస్తున్నాడు కాబట్టి ఏం చెప్తారు వాళ్ళు, విశాఖపట్నంలో భూములు దోచేస్తున్నారని చెప్పి వార్తా కథనాలు వేస్తూ ఉంటాయి. ఏది ఆ ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా వాళ్ళందరూ కూడా కొంత ఏదైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉంటారు, అంటే ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి ఆలోచనలతో ఉంటారు, వాళ్ళకే అనుకూలంగా ఉంటారు, వాస్తవాలన్నీ కూడా దాచిపెడతారు అని చెప్పి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటో లేదంటే కనుక ఒక రాష్ట్రం ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఏం చెప్తారు అక్కడ, ఏమిటి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మనకు ఉండేటువంటి అవకాశాలు కానీ అనుకూలతలు కానీ అని పరిశీలించేందుకు వస్తారు కొంతమంది ఇన్వెస్టర్లు. వాళ్ళ ముందర నుంచుని మా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలాంటివి, మా రాష్ట్రంలో మీడియా ఇలాంటిది అని చెప్పేసి చెప్పడం అంటే ఎవరు రాకూడదనా? వచ్చేటువంటి వాళ్ళు అబ్బాయి అక్కడికి వెళ్తే ఏం ఉండదంట, అక్కడ ముఖ్యమంత్రి ఇలాంటివి చెప్తా ఉన్నాడు అంటే ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ ఆలోచనలకు రావాలి అనేటువంటిది. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఎంత నీచం చూడండి. అధికారం కోల్పోతున్నప్పుడు ఇలాగే విషం చిమ్మాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ట్రస్టీల కింద ఏర్పడి ట్రస్టులు వచ్చి ఈ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి అని చెప్పి ప్రభుత్వం పిలుపునిస్తే మీరు ఈ రోజున వచ్చి టెండర్లు పాడుకోండి రేపు మేము వచ్చాక రద్దు చేస్తామంటే ఎవరు ముందుకు రాకూడదు ధైర్యంగా అని చెప్పి. అందుకే అన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఈ రోజున P3 విధానం అనేటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనేనా అంటే కాదు. ఇది ది హిందూ పేపర్లో వేశారు. కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్స్ టు స్టార్ట్ 11 మెడికల్ కాలేజెస్ అండర్ కంటెంటియస్ PPP మోడల్. PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కర్ణాటక ప్రభుత్వం కూడా వాళ్ళకు ఆల్రెడీ 22 డిస్ట్రిక్ట్స్లో అంటే 22 జిల్లాల్లో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంకా 11 కాలేజీలని PPP మోడల్లో వాళ్ళు నిర్మాణం చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి కర్ణాటక ఏదైతే గనక మంత్రి హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని వేశారు. ది కర్ణాటక గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ 11 న్యూ మెడికల్ కాలేజెస్ అండర్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్ ఇన్ 11 డిస్ట్రిక్ట్స్ దట్ డు నాట్ హ్యావ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అట్ ప్రెజెంట్. వాళ్ళకి అక్కడ 22 కళాశాలలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రైవేట్ కళాశాలలు.
ప్రభుత్వ కళాశాలలు లేవు కాబట్టి ఆ 11 ప్రభుత్వ కళాశాలల్ని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మోడల్లో నిర్మించాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు అధికారికంగా అని చెప్పి హిందూ పేపర్, నేషనల్ మీడియా వాళ్ళు వేశారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. కానీ జగన్మోహన్ రెడ్డికి పీపీపీ మోడల్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియదు. దానిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ట్రోల్ అవుతా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఒక్కసారి విందాం. జగన్మోహన్ రెడ్డిని ఏం ట్రోల్ చేస్తా ఉన్నారు అన్నది కూడా తెలుస్తుంది. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. అది ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి పొటాటోని ఉల్లిగడ్డనే అంటారు కదా. ఇదే ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేటైజ్ అని యాగీ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్కి తేడా తెలియదు. ఈ రెండిటికే తేడా కాదు, ఉల్లిగడ్డకి పొటాటోకి వాటికే తేడా తెలియదు. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకే తేడా తెలియని జగన్మోహన్ రెడ్డికి పీపీపీ విధానం ఎలా తెలుస్తుంది, ప్రైవేటైజేషన్ ఎలా తెలుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక డర్టీ పొలిటీషియన్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.